హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నోట్ 9 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. ఈ ఫోన్ అయితే నా దగ్గరికి మొన్నే వచ్చింది. ఫస్ట్ ఫ్లాష్ సేల్లో నాకు దొరకలేదు, నేను కూడా బాధపడ్డాను. ఇమీడియట్గా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తనైతే ఎంఐ హోమ్ స్టోర్కి వెళ్ళి ఫోన్ని పర్చేజ్ చేసి అదే రోజు అయితే నాకు పంపించాడు. సో అన్బాక్సింగ్స్ అంటే మీరు చాలా చూసే ఉంటారు. ఒక 2 days తర్వాత నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని ఈ రోజైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ ఫుటేజ్ చూద్దాం. ఆ తర్వాత ఈ 2 daysలో ఈ రెడ్మీ నోట్ 9తో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు రెడ్మీ నోట్ 9 48MP AI క్వాడ్ కెమెరా అని ఉంది. కింద ఇక్కడ నెంబర్ 1 వాళ్ళు ఇండియాస్ నెంబర్ 1 అయితే బాక్స్ పై మెన్షన్ చేసుకున్నారు. 4GB ర్యామ్ 64GB వేరియంట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్పెక్స్ ఉన్నాయి. 48MP కెమెరా, MediaTek Helio G85 ప్రాసెసర్, డాట్ డిస్ప్లే, పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లే, 5020 mAh బ్యాటరీ అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆక్వా గ్రీన్ కలర్, 4GB ర్యామ్ 64GB వేరియంట్. అండ్ మనకి ఇక్కడ చూస్తే దీని యొక్క ప్రైస్ 15,000 అని ఉంది. బట్ అమెజాన్లో మనకైతే 4GB 64GB వేరియంట్ 12,000కి లభిస్తుంది ఫ్లాష్ సేల్ రూపంలో. సో అంత ఈజీగా అయితే దొరకట్లేదు, నాకు కూడా దొరకలేదు. మీరు కూడా కొనాలనుకుంటే ఎంఐ హోమ్ స్టోర్స్లో అయితే ట్రై చేయండి, ఒకవేళ మీ దగ్గరలో ఎంఐ హోమ్ స్టోర్ ఉంటే. అండ్ ఇక్కడ మనకి కింద సార్ వాల్యూని కూడా మెన్షన్ చేశారు. హెడ్ 0.853 ఉంది, బాడీ 0.433 అయితే ఉంది. సో అండర్ లిమిటే ఉంది. జనరల్గా రెడ్మీ ఫోన్స్ కొండే సార్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గానే ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి ఒక వైట్ బాక్స్ ఉంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ కింద మొబైల్ ఉంది, సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో ఈ వైట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది, అండ్ కొన్ని పేపర్స్ ఉన్నాయి, అండ్ TPU కేస్ ఉంది వైట్ది. సో ఇది నార్మల్ క్వాలిటీదే, పర్లేదు, బట్ మనమైతే మేనేజ్ చేయొచ్చు ఒకవేళ వేరేది పర్చేజ్ చేయడం ఇష్టం లేకపోతే కొన్ని రోజుల వరకు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ అయితే 22.5 వాట్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో ఇచ్చారు. బట్ ఫోన్ అయితే 18 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో OTA అప్డేట్ ద్వారా మేము ఎనేబుల్ చేస్తాం 22.5 వాట్ సపోర్ట్ని అయితే వాళ్ళు చెప్పారు. అదైతే మంచి విషయమే. అండ్ USB Type-C కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. వీటన్నింటిని ఇప్పుడు పక్కకెట్టి సో మొబైల్ని అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మొబైల్ ఓవర్ వ్యూ చూద్దాం మనం. అండ్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ని అయితే 2 daysలో ఎలా ఉంది అనేది నేను షేర్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్ చూస్తే మనకి 4 కెమెరాస్ ఉన్నాయి. సేమ్ ఏదైతే రెడ్మీ నోట్ 9 ప్రోలో సో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉందో అలాంటి డిజైనే ఉంది. కాకపోతే కింద మనకి అడిషనల్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. అండ్ పక్కనే LED ఫ్లాష్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు సిమ్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్ములు, మెమరీ కార్డ్ 3 ఒకేసారి అయితే వాడచ్చు. అండ్ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది, పైన వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. సో బటన్స్ అయితే టాక్టైల్గానే ఉన్నాయి. అండ్ బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్, మైక్రోఫోన్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ పైన మనకి IR బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ డిజైన్ అయితే బాగానే ఉంది మనకి. సో బ్యాక్ అయితే వీళ్ళు కొంచెం ఫ్రాస్టెడ్ గ్లాస్ డిజైన్లో ఇచ్చారు. బట్ యాక్చువల్గా వీళ్ళైతే డౌన్ గ్రేడ్ అయ్యారు. ఈసారి రెడ్మీ నోట్ నెంబర్ సిరీస్లో మనకి రెగ్యులర్గా గ్లాస్ బాడీతో ఇస్తారు. బట్ ఈసారి వీళ్ళు సో ప్లాస్టిక్ బ్యాక్ తోటే ఇచ్చారు. రియల్మీ ప్లాస్టికే ఇస్తుంది, మేమెందుకు గ్లాస్ ఇవ్వాలి అనుకున్నారేమో, కానీ వీళ్ళు మాత్రం డౌన్ గ్రేడ్ అయ్యారు, ప్లాస్టిక్ బ్యాక్ తోటే ఇచ్చారు. సో చూడ్డానికి గ్లాస్లా కనిపిస్తుంది, అది కూడా ఫ్రాస్టెడ్ గ్లాస్లా కనిపిస్తుంది. అండ్ ఈజీగా ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకుంటుంది. మీరు తప్పకుండా బ్యాక్ కవర్ని అయితే యూజ్ చేయాల్సిందే. అండ్ సైడ్స్ మనకి కర్వ్డ్గా ఉన్నాయి, పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. సో డిజైన్ పరంగా ఓకే. బట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ప్రీవియస్ ఏదైతే రెడ్మీ నోట్ 7, నోట్ 8 ఉన్నాయో, ఫ్రాంక్లీ నేను నోట్ 7 అయితే నా దగ్గర 1 year ఉంది, అది దీనికంటే చాలా సాలిడ్గా అనిపించింది నాకు. సో గ్లాస్ బాడీతో అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా సాలిడ్గా అనిపించింది. ఇది మరీ అంత అయితే అనిపించట్లేదు. అండ్ డివైస్ని అయితే నేను బూట్ చేశాను.
చాలా బ్లోట్వేర్ అయితే ఉంది, హెలో యాప్ ఉంది అండ్ ఏవేవో యాప్స్ కూడా ఉన్నాయి, క్రేజీ జ్యూసర్ లాంటివి. వీటన్నింటిని మీరైతే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ మనకి సెక్యూరిటీ యాప్ ఏదైతే ఉందో క్లీన్ మాస్టర్, దాన్ని వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్ ద్వారా డిసేబుల్ చేయాల్సి ఉంది. పోకో అనౌన్స్ చేసింది డిసేబుల్ చేస్తామని, రియల్మీ అనౌన్స్ చేసింది. రెడ్మీ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పటికైతే నేను వీడియో షూట్ చేసే టైంకి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ ఫ్యూచర్లో వీళ్ళు దాన్ని డిసేబుల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ సాఫ్ట్వేర్లో చూడొచ్చు, ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, MII 11తో వస్తుంది, జూన్ సెక్యూరిటీ ప్యాచ్తో ఉంది. అండ్ స్టోరేజ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసినట్లయితే ఇది 49 జీబీతో ఉంది. 64 జీబీ వేరియంట్లో మీకు దగ్గర దగ్గర 12-13 జీబీ సిస్టమే తీసుకుంది. సో 49 జీబీ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే స్టోరేజ్ వస్తుంది. అండ్ నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ని, ఫేస్ అన్లాక్ని అయితే పెట్టాను. ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ని కూడా మనమైతే ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఒకసారి స్పీకర్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏదైనా మన వీడియోనే పెడదాం, ఎందుకంటే వేరే వీడియోస్ వాడితే కాపీరైట్ స్ట్రైక్ ఇంకా క్లెయిమ్ లాంటివి రావచ్చు. కొంచెం వాయిస్ బాగాలేకుండా అడ్జస్ట్ కండి. OnePlus చాలా హైప్ తర్వాత వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్ OnePlus Nord అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. OnePlus Nordతో పాటు వాళ్ళ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ OnePlus లాంచ్ చేశారు. ఈ వీడియోలో వీటికి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ ప్రైస్ రేంజ్లో సో స్పీకర్ వాల్యూమ్ అయితే లౌడ్గా ఉంది. వీళ్ళ ప్రీవియస్ రెడ్మీ నోట్ ఫోన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, పెద్ద ఇంప్రూవ్మెంట్ కూడా లేదు, అట్లని తక్కువ అయితే లేదు. సో డీసెంట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు స్పీకర్ వాల్యూమ్. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ రెడ్మీ నోట్ 9 మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro అండ్ నోట్ 9 Pro Max ఉన్నాయో అలాగే పంచోల్ కట్అవుట్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ పంచోల్ కట్అవుట్ మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది. సో ఇది మంచి విషయం. నిజానికి మిడిల్లో కంటే రైట్ సైడ్ ఉండడమే బెటర్. బట్ డిస్ప్లే సైజ్ అయితే మనకి కొంచెం చిన్నదిగా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. అండ్ నా దగ్గర నోట్ 9 Pro కూడా ఉంది, నేనైతే కంపేర్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే డిస్ప్లే క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే అయితే అనిపించింది. బట్ డిస్ప్లే అయితే ఓవరాల్గా వైబ్రెంట్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ అవుట్డోర్లో అండ్ ఇండోర్లో కూడా విజిబిలిటీ అయితే బాగానే ఉంది. సో బ్రైట్నెస్ లెవెల్స్ అయితే సరిపడా అయితే ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, అబ్నార్మల్ ఇష్యూస్ బ్రైట్నెస్ విషయంలో. అండ్ అంతేకాకుండా ఈ రెడ్మీ నోట్ 9 డిస్ప్లే మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అయినప్పటికీ మీరు ఒక టెంపర్డ్ గ్లాస్ను వాడడం అయితే ఉత్తమం. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 6 ప్రొటెక్షన్, ఏ ప్రొటెక్షన్ ఉన్నా నేనైతే టెంపర్డ్ గ్లాస్ని అయితే సజెస్ట్ చేస్తాను. బట్ స్క్రాచెస్ పడకుండా, మీరు కొన్నిసార్లు టెంపర్డ్ గ్లాస్ లేని సందర్భాల్లో వాడినా స్క్రాచెస్ పడకుండా కొంతవరకు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది ఈ గొరిల్లా గ్లాస్ 5. ఏదైతే 3 ఉందో దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెడ్మీ నోట్ 9 మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. 2 డేస్లో అయితే నేను ఎలాంటి ల్యాగ్స్ని అయితే నోటీస్ చేయలేదు. నేనైతే గేమింగ్ ఇంకా చేయలేదు. ఫుల్ రివ్యూలో, డీటెయిల్ లాంగ్ టర్మ్ రివ్యూలో గేమింగ్ గురించి అయితే మాట్లాడతాను టెస్ట్ చేసిన తర్వాత. గేమ్స్ అయితే ఇప్పటికీ ఆడలేదు ఈ 2 డేస్లో. సో నార్మల్ డే టు డే యూసేజ్లో అయితే నేను నా వాట్సాప్, FB, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అండ్ అన్నీ ఇన్స్టాల్ చేశాను. రెగ్యులర్గా నేను వాడే ట్విట్టర్ లాంటి యాప్స్. సో వాటి విషయంలో మాత్రం ప్రజెంట్ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ అప్పుడప్పుడు బ్రౌజ్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేశాను. అబ్నార్మల్గా అయితే ఏం లేవు, బట్ కొన్ని సందర్భాల్లో అయితే నాకు అనిపించింది. అంత ఫ్లూయిడ్గా అయితే లేదు. ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro వాడాను, నేను రియల్మీ 6ని కూడా టెస్ట్ చేశాను, వాటంతా ఫ్లూయిడ్గా అయితే అనిపించలేదు. బట్ ఓకే, 12,000 ప్రైస్ రేంజ్లో G85, ఎందుకంటే వాటి యొక్క ప్రైస్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి, 1,000-2,000 ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే G85 మంచి ప్రాసెసరే. గేమింగ్ అయితే నేను ఫుల్ రివ్యూలో టెస్ట్ చేసి గేమింగ్ గురించి అయితే మాట్లాడతాను. ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఈ 2 డేస్లో అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ మరొక విషయం, నాకు వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్ళడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే సో కెమెరాస్ అయితే జనరల్గా మనకి రెడ్మీ నెంబర్ సిరీస్లో అంత బాగుండవు. గూగుల్ కెమెరాని వాడుకుంటే కొంచెం అయితే మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో మీడియాటెక్ ప్రాసెసర్ కావడం వల్ల Gcam లాంటి డెవలప్మెంట్ అయితే దీనికి చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే గూగుల్ కెమెరాని తప్పకుండా వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీడియాటెక్ ప్రాసెసర్ ఉండడం అయితే
ఒక డిసప్పాయింట్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, 48 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్ వస్తుంది. ఫ్రంట్ 13 MP కెమెరా వస్తుంది. 48 MP సెన్సార్ సేమ్ మనకి రెడ్మీ నోట్ 9 ప్రోలో కూడా 48 MP అని మనం భావిస్తాం. కాకపోతే ఇందులో ఉన్న 48 MP నోట్ 9 ప్రో అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. సో నా దగ్గర నోట్ 9 ప్రో ఇప్పటికి కూడా ఉంది. మీరు కావాలంటే కెమెరా కంపారిజన్ నేను ట్విట్టర్లో కెమెరా శాంపిల్స్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, లో లైట్లో అండ్ డే టైంలో. అక్కడైతే ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఎందుకంటే కెమెరా కంపారిజన్ వీడియో అయితే సో బాగుండదు, ఎందుకంటే డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నాయి కాబట్టి. సో 48 MP సెన్సార్, ఇది శాంసంగ్ GM1 సెన్సార్. మనకి నోట్ 9 ప్రోలో ఉంది GM2 సెన్సార్, అది కొంచెం బెటర్ సెన్సార్. డే టైంలో అయితే ఈ 48 MP సెన్సార్ మంచి ఫొటోస్నే తీయగలిగింది. మీరు కెమెరా శాంపిల్స్ని అయితే స్క్రీన్పై చూడొచ్చు. నేను కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీశాను. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు కొంచెం యావరేజ్గానే అనిపించింది. ఇక్కడ మాత్రం నాకు గూగుల్ కెమెరా ఉంటే బాగుండని అయితే అనిపించింది. జనరల్గా Gcam ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ని తీసుకొస్తుంది. ఇలా మిడ్ రేంజ్ ఫోన్స్లో ప్రీవియస్ నోట్ 8 అండ్ నోట్ 7లో కూడా మనమైతే చూసాం. సో ఇందులో Gcam నేను ట్రై చేశాను, ఇప్పుడైతే ఏం వర్క్ అవ్వట్లేదు. ఏదైనా వర్క్ చేసే Gcam వస్తే నేను ఫుల్ రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. ఫ్రంట్ కెమెరా అప్పుడు మాత్రం నాకు Gcam ఉంటే బాగుండని అనిపించింది. లో లైట్లో మాత్రం సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఎక్కువ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేం, కొంచెం నాయిస్ అయితే వస్తుంది. నేను కొన్ని శాంపిల్స్ అయితే తీశాను. వీడియో గురించి మాట్లాడుకుంటే ఇదైతే 1080p వరకు మాత్రమే ఇప్పుడైతే వీడియోని రికార్డ్ చేయగలుగుతుంది. 4K వీడియోని అయితే రికార్డ్ చేయట్లేదు. ఈవెన్ నోట్ 7, నోట్ 8 కూడా 4Kలో వీడియోని రికార్డ్ చేయగలిగాయి. మరి నోట్ 9 అప్గ్రేడ్గా వచ్చిన ఫోన్ లేదా సక్సెసర్గా వచ్చిన ఫోన్ అని మనం చెప్పొచ్చు. సో 4K కేపబిలిటీ లేకపోవడం అయితే మైనసే. మనం వాడతాం బట్ 4K కేపబిలిటీస్ అయితే ఉండాల్సింది. ఒక సక్సెసర్ ఫోన్గా వచ్చింది కాబట్టి అది కూడా ఇక్కడ మిస్ అయింది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ 5020 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం 8 hours అయితే వచ్చింది. ఒకేసారి ఛార్జ్ చేశాను 2 daysలో, అది కూడా వీడియో షూట్ కంటే కొంచెం ముందుగానే. నేను ఛార్జ్ పెట్టినప్పుడు 20% ఉంది అండ్ 100% రావడానికైతే నాకు 2 hours పైనే పట్టింది. 2 hours 10 minutes అలా అయితే పట్టింది. సో ఫ్యూచర్లో వీళ్ళు 22.5 watts సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వచ్చు. సో 0 to 100% అయితే నేను టెస్ట్ చేయలేదు, అది ఫుల్ రివ్యూలో అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఎవరైతే ఇనీషియల్ రివ్యూ కావాలనుకుంటారో, ఎక్కువ ఫుల్ రివ్యూ కోసం వెయిట్ చేయలేరో వాళ్ళకు ఒక ఐడియా ఇద్దామనే ఈ 48 hours నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ 48 hours నా ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా 12,000లో ఈ రెడ్మీ నోట్ 9 ఒక మంచి ఆప్షన్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో GST వల్ల. నిజానికి రెడ్మీ నోట్ 8నే వాళ్ళు 10,000లో 464 GB స్టోరేజ్తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చారు, 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అండ్ అది పెరిగి ఇప్పుడు 12,500కి వచ్చింది GST అని చెప్పుకొని. నిజానికి GST వల్ల పెరగాల్సింది కేవలం 600, బట్ వాళ్ళు రిమైనింగ్ రీజన్స్ చెప్పుకొని 2,000 వరకు నాట్ ఓన్లీ రెడ్మీ అన్ని కంపెనీస్ అయితే పెంచాయి అనుకోండి. అయినప్పటికీ వీళ్ళు 12,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చినప్పటికీ ఇందులో ప్రీవియస్ రెడ్మీ నోట్ 7, నోట్ 8లో ఉన్న గ్లాస్ బాడీని ఇచ్చి ఉంటే అయితే ఇంకా బాగుండని అయితే అనిపించింది. సో ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్లో మాత్రం 12,000లో రెడ్మీ నోట్ 9 ఒక మంచి ఫోన్. ఇంకా డీటెయిల్గా మనం ఫుల్ రివ్యూలో ఒక 1 week తర్వాత అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.